జగ తొక్కేసి చూడండి బాబు. నాయకులందరండి. విద్యుత్ అమర వీరులకు విద్యుత్ అమర వీరులకు విద్యుత్ అమర వీరులకు సాధిస్తాం సాధిస్తాం అమరుల ఆశయాలను సాధిస్తాం అమరుల ఆశయాలను. అందరూ కూడా దుర్మార్గపు విధానాలు నశించాలి. చంద్రబాబు పైశాచిక విధానాలు తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలు జోహార్ విద్యుత్ అమర వీరులకు, జోహార్ విద్యుత్ అమర వీరులకు, జోహార్ విద్యుత్ అమర వీరులకు. సాధిస్తాం మీ ఆశయాలను, సాధిస్తాం మీ ఆశయాలను. జోహార్ విద్యుత్ అమర వీరులకు, విద్యుత్ అమర వీరులకు. నశించాలి చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. జోహార్ విద్యుత్ అమర వీరులకు, జోహార్ విద్యుత్ అమర వీరులకు, విద్యుత్ అమర వీరులకు. సాధిస్తాం రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి ఆశయాలను, రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి ఆశయాలను. జోహార్ విద్యుత్ అమర వీరులకు. వర్ధిల్లాలి వామపక్ష ఐక్యత. జోహార్ విద్యుత్ అమర వీరులకు, విద్యుత్ అమర వీరులకు, విద్యుత్ అమర వీరులకు. తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు, తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు. వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్లను. ఈరోజు విద్యుత్ అమరవీరుల దినోత్సవం. సరిగ్గా 2000 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగినటువంటి కాల్పుల్లో ముగ్గురు రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి ముగ్గురు యువకులు ప్రాణాల త్యాగం చేశారు. ప్రధానంగా ఆ రోజున ఉద్యమం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, విద్యుత్ రంగంలో ప్రభుత్వ ప్రపంచ బ్యాంక్ ఏదైతే చెప్తా ఉందో దాని సంస్కరణల్ని వ్యతిరేకిస్తూ ఆ రోజున పెద్ద ఎత్తున ఈ ఉద్యమం జరిగింది. వేలు లక్షల మంది ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. చివరికి కాల్పుల్లో ముగ్గురు మరణించారు. అయితే వారి ప్రాణత్యాగాలు వృధా పోలేదు. అనేక సంవత్సరాల పాటు ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచడంలో కానీ విద్యుత్ సంస్కరణలు అమలు చేయడానికి చాలా కాలం భయపడ్డాయి. కానీ ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం విద్యుత్ చట్టానికి సవరణ తీసుకొచ్చింది. అయితే ఆ చట్టం ఇంతవరకు పార్లమెంట్లో ఆమోదం పొందలేదు. ఈ చట్టం కనుక అంటే ఏదైతే విద్యుత్ చట్టానికి సవరణ ఆమోదం పొందితే కనుక రాబోయే కాలంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే ఇంధన ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చుల ఆధారంగా విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పేసి ఈ చట్టంలో మార్పులు చేస్తున్నారు. అంటే ముఖ్యంగా బొగ్గు ఆధారంగా విద్యుత్ తయారవుతూ ఉంటుంది. కానీ ఈ బొగ్గు కార్పొరేట్ చేతుల్లో ఉంది. మరి కార్పొరేట్లు విపరీతంగా ఛార్జీలు పెంచే అవకాశం ఉంది బొగ్గుకి. దానివల్ల విద్యుత్ ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రోజున క్రాస్ సబ్సిడీ అమలు జరుగుతూ ఉంది. అంటే కమర్షియల్కి ఒక రకమైనటువంటి ఛార్జీలు, అలాగే మనకి గృహాలకి ఒక రకమైన ఛార్జీలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఈ చట్టం అమలు జరిగితే క్రాస్ సబ్సిడీ లేకుండా పోతుంది. కార్పొరేట్లకి మరింత లాభాలు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విద్యుత్ సంస్కరణల్ని ప్రజానీకం అందరూ కూడా వ్యతిరేకించాలి. అందువల్ల ఈ రోజున విద్యుత్ అమరవీరులకి నివాళులు అర్పిస్తూ విద్యుత్ రంగంలో సంస్కరణల్ని అందరూ వ్యతిరేకించాలని సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.